హాయ్ ఫ్రెండ్స్, కాక్టైల్ 2 షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళకి 14 ఏళ్ళ తర్వాత ఈ సినిమా వచ్చిందంటే సేమ్ అలాగే ఉంటుంది అనుకొని థియేటర్కి వెళ్తారు. సేమ్ అదే కాన్సెప్ట్, కాకపోతే పాత్రలు అవి చేసే పనులు వేరుంటాయి. రష్మిక, షాహిద్ కపూర్ ఇద్దరు ప్రేమించుకుంటారు, లివిన్లో ఉంటారు. అంటే పెళ్ళి కాకుండానే అన్నీ చేసేసుకుంటూ ఒకే అపార్ట్మెంట్లో ఉంటారు. పెళ్ళి చేసుకోవాలో వద్దో కూడా ఒక డెసిషన్కి రారు. అయితే ఓ పార్టీలో తమ ఫ్రెండ్ ఒకడు చీటింగ్ చేస్తూ దొరికిపోయాడు, నేనైతే దొరకకుండా చీటింగ్ చేసేవాడిని అని అంటాడు హీరో. అది విన్న తర్వాత రష్మిక మందన్నకి హీరో ఏ పని చేసినా అనుమానం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఓ రోజు సిసిలి అనే ఊరు వెళ్తారు. అది ఒక ఫారెన్ కంట్రీ. అక్కడ కృతి సనన్ కనబడుతుంది. ఈ కృతి సనన్ ఎవరో కాదు, రష్మిక మందన్న క్లాస్మేట్. అయితే తన లవర్ తనని నిజంగా లవ్ చేస్తున్నాడా, మోసం చేయాలనుకుంటున్నాడా, అలాంటి ఆలోచనలు ఉన్నాయో తెలుసుకోవడం కోసం రష్మిక మందన్న కృతి సనన్ని నా లవర్ని వల్లో పడే ఎంతవరకు వస్తాడో చూడు అని అడుగుతుంది. దానికి ఒప్పుకున్న కృతి సనన్ షాహిద్ కపూర్ని వల్లో పడేయడానికి రకరకాల ప్లాన్లు వేస్తుంది. ఆ ప్లాన్లో భాగంగా వాళ్ళిద్దరూ ఓ గెస్ట్ హౌస్ బుక్ చేసుకొని వేరే ఏరియాకి వెళ్తారు. ఇక మనం రెచ్చగొట్టాలి కదా, రకరకాల తెలుగు బూతు కథల్లో రెచ్చగొట్టడానికి ఏమేం చేస్తారో ఆ టైప్ పనులన్నీ చేస్తుంది కృతి సనన్. హీరో ముందే బికినీలో స్నానాలు చేయడం, రెచ్చగొట్టడం ఇవన్నీ చేస్తుంది. హీరో కూడా ఫ్రీగా వచ్చింది కదా షో, చూడకుండా ఉండడం ఎందుకు అన్నట్టు చక్కగా కళ్ళు మొత్తం పెద్దగా తెరుచుకొని చూస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా ఉన్న కర్రలాంటి బాడీని చక్కగా చూపించేస్తుంది. హీరో అవన్నీ చూసి మురిసిపోయి డ్రింక్ వేసి ఇద్దరు కలిసి డ్యాన్స్ కూడా వేయిపోతారు. ఆ సమయంలో ఇంతలోకి కట్ అవుతుంది సినిమా. కట్ అయిన తర్వాత ఆ రోజు నైట్ ఏం జరిగిందో తెలుసుకునే లోపు ఉదయం హీరోయిన్ ఒంటి మీద బట్టలు లేకుండా బెడ్ మీద పడుకొని ఉంటుంది. కోర్స్ కొంత సెన్సార్ కట్ అవుతుందని ఒక క్లాత్ పడేశారు మీద. మర్నాడు ఉదయం రష్మికకి ఫోన్ చేసి కృతి సనన్ రమ్మని చెప్తుంది. ఏమన్నా జరిగిందో ఏమన్నా అయిపోయిందా అనుకొని హీరోయిన్ వస్తుంది. రష్మిక షాహిద్ కపూర్ని టెస్ట్ చేసినట్లు షాహిద్కి తెలీదు. అలాగే కృతి సనన్ షాహిద్ కపూర్ని లవ్ చేస్తున్నట్టు రష్మికకి షాహిద్ కపూర్కి తెలీదు. రష్మిక మందన్నకి వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందన్న అనుమానం ఉందని కృతి సనన్కి తెలీదు, షాహిద్ కపూర్కి తెలీదు. ఇది కథ. కాక్టైల్ అంటే ఇంతే. 4-5 రకాల డ్రింకులు మిక్స్ చేసి దాన్ని ఓ కడుపులో దోసేసి కళ్ళు తిరిగి మత్తెక్కి పడిపోవడం, ఇదే ఈ సినిమా స్టోరీ. ఫస్ట్ పార్ట్ కూడా ఇలాగే ఉంటుంది. దీపికా పదుకొనే అద్భుతంగా ఎక్స్పోజింగ్తో పాటు అద్భుతంగా నటించింది ఆ సినిమాలో. ఉదాహరణకి అందులో ఒక సీన్ ఉంటుంది. పెళ్ళికి తను ఎందుకు పనికిరాదో తెలియక ఆమె అద్దంలో చూసుకొని బాధపడే సీన్. అలాంటి సీన్లు ఇందులో కూడా పెట్టారు, కానీ అంత ఎమోషన్ వర్కౌట్ అవ్వలే. హాలీవుడ్ సినిమాల్లో క్యారెక్టర్లు అన్నీ కూర్చొని గంటలు మాట్లాడుకుంటూ ఉంటాయి కొన్ని సీన్లో. అలా ఉంటాయి ఇందులో కూడా కొన్ని సీన్లు. అయితే సీన్లన్నీ డైలాగులన్నీ బాగానే రాసుకున్నారు. ఓకే. ఎక్కువగా కృతి సనన్ వచ్చిన దగ్గర నుంచి సినిమా అంతా హాట్గా మారిపోతుంది. ఆమె వేసుకున్న చిన్న డ్రెస్సులు భయంకరమైన ఎక్స్పోజింగ్ సినిమాని నిలబెట్టిందని చెప్పొచ్చు. చూడడానికి సన్నగా పీలగా ఉన్న హాట్గా ఉంటుంది. అంటే అప్పుడే సబ్వేలో ఫ్రెష్గా తీసుకొచ్చిన మల్టీగ్రెయిన్ బ్రెడ్లా ఉంటుంది. ఇక రష్మిక మందన్న చూడడానికి చిరాకు పుట్టిస్తుంది. ముఖ్యంగా అతిగా పళ్ళన్నీ కనబడేలాగా నవ్వే నవ్వు ఒకటి చిరాకు. ఫస్ట్ నుంచి ఆవిడ అన్ని సినిమాల్లోనే అలాగే ఇబ్బంది పెట్టింది. ఆ నవ్వు ఈ సినిమాలో కూడా క్యారీ చేసింది. ఆ నవ్వు ఒకటి ప్రాబ్లం. అక్కడ ఎక్స్పోజింగ్ చేసింది కూడా ఏమీ లేదు రష్మిక మందన్న. పెద్దగా చూడడానికి కూడా హాట్గా కూడా కనిపించదు. కోర్స్ ఎక్కువగా మీరు రష్మిక నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి. నటన కూడా జస్ట్ సో అంతే. ఈ సినిమాకి అంత యాక్టింగ్ చూపించేసే సీనే లేదు. క్లైమాక్స్ పోర్షన్లో ఆవిడికి చేసిన మేకప్, క్లోజప్ షాట్స్ అస్సలు చూడలేం. ఇక సినిమాలో సూపర్గా నటించింది షాహిద్ కపూర్. క్లైమాక్స్లో తనకి ఏం జరుగుతుందో తెలిసినప్పుడు అతను ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కానీ, సరదాగా ఫన్నీగా ఉంటూ వంటలు చేస్తూ అందరిని అలరించే చెఫ్గా కానీ బాగా నటించాడు. దర్శకుడు హోమ్ని జానియా బాగానే తీశాడు, కానీ సినిమాని అద్భుతమైన సాంగ్స్ని మిస్ చేశాడు ఈ సినిమాలో. ఫస్ట్ పార్ట్లో దారు దేశీ సాంగ్ కానీ, తుమీ హో బంధు ఆ సాంగ్ కానీ అలాంటివి అదరగొట్టేస్తాయి. ఏడుపు సాంగులు, పేతాస్ సాంగ్స్ కూడా బాగుంటాయి. ఈ సినిమాలో సాంగ్స్ మిస్ అయ్యాయి. తుమీ హో బంధు రీమిక్స్ పెట్టినా, అదే ప్రీతంని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టినా కూడా ఫస్ట్ పార్ట్లో ఉన్నంత అద్భుతమైన మ్యూజిక్ లేదు. రిచ్గా తీశారు సినిమాని. ఫోటోగ్రఫీ అదిరిపోతుంది. కాస్ట్యూమ్ డిజైనింగ్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా కృతి సనన్ వేసుకున్న డ్రెస్సులు అయితే పొట్టి డ్రెస్సులు వేసుకుంటుంది. థియేటర్లో మిడిల్లో కూర్చొని చూసిన వాళ్ళందరూ మగాళ్ళందరూ అవుట్ అలా ఉంటుంది. ఇక ఎడిటింగ్ మాత్రం స్టైలిష్గా చేశారు. చాలా స్లోగా హాలీవుడ్ సినిమాల రేంజ్లో చేశారు.
బట్ కొంత లెంత్ తగ్గించుంటే సినిమా ఇంకా బాగుండు. క్లైమాక్స్ని ముగించిన విధానం ఆకట్టుకుంటుంది. సినిమా అంతా అయిపోయిందని కంగారు పడి వెళ్ళిపోకండి. లాస్ట్లో ఆ రోజు నైట్ ఏం జరిగింది అన్నది చూపిస్తారు. అక్కడే ఇండియన్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చు. అసభ్యకర సన్నివేశాలు ఎక్కడా లేవు. చూడడానికి రొమాంటిక్గా ఉంటాయి తప్ప అసభ్యకర సన్నివేశాలు ఎక్కడా లేవు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?